మరి ధనవంతుడు బల్ల కింద పడి మొక్కలు తిన్నాడు. ఎలాగా? విశ్వాసంతో ఉన్నాడు, దేవుని యందు భయభక్తులతో ఉన్నాడు. ఎవరో దేవుని యందు భయపడి వీడేం చేస్తున్నాడు ధనవంతుడు? నాకేది గర్వపడిపోయి నాకు బోర్డు ఆస్తున్నదని మొక్కలు కూడా తినకుండా తనేసిపోయి. అయితే ఇద్దరు చనిపోయారు. మరి ఎక్కడికి వెళ్ళాడు లాజరు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. వీడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిలోకి. ఎందుకు వెళ్ళాడు? అది గర్వం వాడినే అనిసింది. అయితే ప్రేమ సహోదర, మనం ధర్మతోటి కాదు కానీ దేవుడి యందు మనం భయభక్తులు తగ్గింపు మనసు కలిగి ఉండాలి. తగ్గింపు మనసు కలిగి ఉండాలి. ఆయన చెప్పే మాట ప్రతి మాట కూడా శ్రద్ధగా వినాలి. ఆయన చెప్పే మాట ప్రతి మాట కూడా శ్రద్ధగా సరే విశ్వాస సంబంధమైన మధ్య పోరాటాలు అనేకమైన పోరాటాలు మనం అనేకమైన పోరాటాలు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. నా కుమారుడా, నువ్వు మంచి పోరాటం పోరాడము. సంఘంలో ప్రతి వారిని కూడా ఒక బిడ్డలుగా చూడము, మంచి పోరాటం చూడము. ఒకళ్ళంటే అవిశ్వాసము, ఒకళ్ళంటే ప్రేమ కాదు. అందరిని కూడా ఒకే రీతిగా ప్రేమించు. గొర్రెలకు మంచి కాదు, గొర్రెలకు మంచి కాపరే కదా. మరి మాకందరూ కాపరే కదా. ఎన్ని గొర్రెలు మేపేరు? గొర్రెలెన్ని 100 గొర్రెలు మేపుతూ ఉంటే అందులో ఒకటే తప్పిపోయింది. దానిలో నాకెందుకు అన్నారా? అది పోతే పోయింది. నాకెంత నాకు 90 ఉన్నాయి, 99 ఉన్నాయి. 99 నాకు చాలా అని అనుకున్నాడా దేవుడు? అలాగనుకుని మన లోకంలో జీవించగలదురా, బ్రతకగలదురా? ఆయన స్తుతించకపోయినా ప్రార్థనకి వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుడు విడిచిపెడతాడా? తల్లి మరిచినా తండ్రి మరిచినా మరి దేవుడు మాత్రం మనం మరువడు విడువడు. అయితే ప్రియమైన సహోదరులు, మనం ఏం చేయలేదు, దేవుని హత్తుకుని ఉన్నాడు. దేవుని హత్తుకుని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, ఎవరికి తిమోతికి చెప్తున్నాడు, మంచి పోరాటము పోరాడు. తర్వాత ఒప్పుకోవాలి. మంచి ఒప్పుకొనుము. మంచి ఒప్పుకోవాలి. దేవుడు మంచి ఒప్పుగా ఆయన గొర్రెలకు మంచి కాదు. ఒక్కదాన్ని విడిచిపెట్టలేదుగా. ఆయన గొర్రెలు కరివా? లోకంలో గొర్రెలు లేవా? ఆ 100 గొర్రెలేనా ఆయన ఉండేది? అనేకమైన గొర్రెలు ఉన్నాయి. అయితే ఒక్కటే తప్పిందంటే ఆ ఒక్కదాన్ని ఎలా నేర్చుకున్నాడో, ఎలా పట్టుకున్నాడంటే ఆ అడుగులోను ముళ్ళ పొదల్లోను ఎండ ఉండవచ్చు, అప్పుడు ముళ్ళుకు చూపవచ్చు. అటువంటి పొదల మధ్యకి వెళ్ళి మొత్తం మీద గొర్రెలు పట్టుకునే వరకు ఈ గొర్రెను విడిచిపెట్టేసాడు. ఎవరు చూసుకుంటారని? దేవుడు చూసుకుంటాడు ఆ గొర్రెని. కానీ ఈ పోయిన గొర్రెని మాత్రం వెతికి రక్షించుకొని మరి ఎలా తీసుకొచ్చాడు ఆయన? నల్ల మీద ఎక్కించుకొని తీసుకొచ్చి. అదే ప్రేమ. ఇక ఇక్కడ ఏమంటున్నారు చెప్పు? ప్రేమ అది ప్రేమకు అంటారు. ఓర్పును సాత్వికమును సంపాదించుకోవటానికి ప్రయాసపడము. ఓర్పును ప్రేమను సంపాదించుకోవటానికి మంచి పోరాటం కోరాడు. మంచి ప్రేమ సంపాదించుకోవాలి. ప్రేమ లేనివాడు నావాడు కాడు. అయితే ప్రేమ లేనివాడు నావాడు కాదని ఇక్కడ చెప్పాడు దేవుడు. అయితే ప్రేమ మనలో పొందుకోవాలంటే ఎలా కూడా తగ్గించే మనసు కలిగి ఉండాలి, సుబుద్ధి గల మనసు కలిగి ఉండాలి. మనం దేవుల్లో ఉండాలంటే సుబుద్ధి కలిగే మనసు కానీ ఆ గొర్రె దూరం నాకెందుకని అన్నారు ఆ దేశయ్య అంటారు. ఎందుకంటారు? ఆయన బిడ్డలో ఒకటి పోతే ఊరుకుంటాడా? ఒకటి పోయింది కదా, నాకు ఇంకా 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెతో పని ఏంటి అని అన్నాడా దేవుడు? అనలేదు. అయితే ఆ ఒక్క గొర్రెని వెతికి రక్షించాడు అంతే. ఒకడు
ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభువా, నా సహోదరుడు తప్పిదం చేసి ఎడలా చెయ్యలేదు, చేతాడని అడుగుతున్నాడు. ఏంటి తెలుసుకుంటాది. ఒకవేళ నా సహోదరుడు తప్పు చేతాడేమో, దానికి తాత్పర్యం ఏంటి, నేనేమి చెయ్యాలని. ప్రభువా, నా సహోదరుడు తప్పిదం చేసి అన్న ఎన్ని మార్లు నేను క్షమించాలి? 7 మార్లు బట్టిగా అన్నా. 7 మార్లు బట్టి కాదు, 70 మార్లు బట్టికి క్షమించాలి. అది క్షమాపణ, అది ప్రేమ, అది సాత్వికము, అది నిశ్శబ్దము. సమస్తము కూడా మన దేవుళ్ళు ఉండాలంటే ఎలా ఉండాలంటే తగ్గింపు మనసు కలిగి ఉండాలి. తగ్గింపు మనసు కడతాడు. తప్పుదం చేయలేదు, చేస్తాడేమో అని అడిగేది. అంతే కదా, చేసేదా? తప్పుదం చేయలేదు, నా సహోదరుడు తప్పిదమ్మ చేతాడేమో అని ప్రభు దగ్గర తెలుసుకుంటామని అడిగాడు. ఏమన్నాడు దేవుడు? 7 మార్లు మట్టిగా అని ఈతడే అన్నాడు. కుర్రాడు అన్నాడు, 7 మార్లు మట్టిగా ప్రభువా? కాదు, 7 మార్లు మట్టి కాదు, 70 మార్లు మట్టికే అని చెప్పాడు. అయితే ప్రియమైన సహోదరులారా, ఇర్మియా రాసిన పత్రిక రాశారు అన్న 9వ అధ్యాయం 21 ఉండాలి ఇక్కడ. ఉంటుందని తీసుకొని అమ్మ ఎక్కడ ఉంది? వస్తుంది ఇతకి తిన్నది. ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం 9వ అధ్యాయమా? 9 ఉండు. ఇది కాగితం లేదు ఎక్కడ? నేను తీసుకున్నాను, నాకు కాగితం తెచ్చుకుంటా. 9:23 యెహోవా నాకు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుని తన సౌర్యుని బట్టి అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. కానీ లోకంలో ఉన్న వీటి గురించి అతిశయించింది అది వ్యర్థమే. ప్రభునందే అతిశయించాలి. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. నాకేం పర్వాలేదు, నాకు 3 మంది ఉన్నారు, లేకపోతే నాకు 3 ఆస్తున్నది, నాకు పెద్ద హోదా ఉంది, నేను దేవునికి ఇష్టమైన వాళ్ళు నేను అని ఏమన్నా అతిశయించుకొని ఉన్నాడా? అతిశయించేవాడు ప్రభునందే చదువు. ఔశ్వర్యవంతుడు తన ఔశ్వర్యాన్ని బట్టి ఔశ్వర్యవంతుడు, తను ఉన్నవాడు ఔశ్వర్యం బట్టి అప్పుడు కదా అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిగుణంలోకి వెళ్ళాడా? ఔశ్వర్యవంతుడు సూర్యుడు ఏం చేశాడు? ఎవరు నా మీద కొట్టాడు అన్నాడు. ఎవరో దావీదు చిన్నవాడు, పొట్టివాడు, దేంతో పడగొట్టాడు? గువ్వరాయితోటి పడగొట్టేశాడు. ఎవరికి ఈ యుద్ధమో ఇగో మనకు తోడుగుండగా మనకి ఎవరిని కూడా మనకు విరోధి ఎవరు? మా యెహోవా మనకు తోడుగా ఉండగా విరోధి ఎవరు ఉంటారు? మనకి విరోధి ఎవరు ఉంటారా? ఉండరు, అందరూ సమానం. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించేవాళ్ళని చదువు ప్రభుత్వ నీతి న్యాయములు గర్తించున్న యెహోవాను జ్ఞాని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ పట్టే కదా అది చెప్పాడు. ఆయన పరిశీలనగా ఇప్పుడు దేవుడి దగ్గర అసూయ లేదు. అసూయ ఉందా? ప్రేమ ఉంది. అసూయ అన్నీ ఉన్నా కదా, ఆయన దగ్గర అసూయ అనేది లేదు. నేను ప్రార్థనకు రాలేదంటే నన్ను గురించి ఏమి అంటున్నాను. ఎందుకంటే వెళ్ళకపోతే రేపు వస్తుంది ప్రార్థన అంటే ఎవరి గురించి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించేవాడు ప్రభునంటే అతిశయించాలి. తర్వాత అట్టి వాటిలో ప్రభునందు ఆనందించే వారినే చదువు. అట్టి వాటిలో ఎలాగా దేవుణ్ణి అర్థం చేసుకుని దేవుడు గొప్పవాడు. కొంతమంది అంటారు ఈ శోధన నాకే కావాలా అంటారు. శోధన ఇచ్చే దేవుడు కాదు, క్షమించే దేవుడు. శోధన ఇచ్చేవాడు మనలో తెల్లారి లేచిన కానించి తల్లి గర్భం నుండి
ఎప్పటి వరకు అనేకమైన శోధనలు జయించాము, అనేకమైన పాపములు చేసి ఉన్నాం మనం. ఆయనకి కోపం ఉంటే మనం బ్రతకము. ఆయన కోపం ఎట్లా కాకుంటుంది? నిమిషం మాత్రమే ఉండాలి. ఆయన కోపం ఎట్లా కాకుంటుంది? నిమిషం మాత్రమే ఉండాలి. అయితే దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, ఇవాళ కాకపోతే దేవుడు నా తండ్రి కొట్టాడు, నా బిడ్డ దుష్టుడు ప్రేమిస్తాడు ఎక్కువగా, దుర్మార్గుని ప్రేమిస్తాడు ఎక్కువగా. ఇతడు ప్రేమిస్తాడంటే మరి నీతిగా ఉండే దేవుని యందు భయభక్తులు వారికి అనేకమైన శ్రమలు, దేవుని స్మరించే వాళ్ళకి అనేకమైన శ్రమలో, దేవుని విసర్జించిన వారికి మేలులు జరుగుతాయి. ఎవరికైనా చూడండి, దేవుని విసర్జించే వారికి మేలులు జరుగుతాయి. ఎలా ఇస్తాడు దేవుడు? ఎందుకు ఇస్తాడంటే, నా బిడ్డ చెదిరిపోయాడు, నా బిడ్డ మరి దేవుని అందు నా మాట వింటలేదు, ఇవాళ కాకపోతే ఏజెంట్ నా బిడ్డ అది ఎక్కువగా ప్రేమిస్తాడు, ఎక్కువ మేలు చేస్తాడు దేవుడు. మేలుని బట్టి అయినా దాన్ని పొలము కొన్నాను, లేకపోతే పొలము కొన్నాను, లేకపోతే నేను వివాహం నేను చేసేది కాదు, నా దేవుడు చేశాడు అన్నాడు. నా దేవుడు చేసాడు నాకు ఈ మేలని మీరు సంతోషిస్తారు. కానీ నేను కష్టపడేవారు, మన కష్టం ఏపాటి, మనం ఏపాటి నీటిలో తిరిగే బుడగవంటి వారమ్మ, నీటిలో ఉండే బుడగవంటి వారమ్మ. అయితే దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనం ఎంతగా ప్రేమిస్తున్నాడని మనం నిన్నాడే నిరంతరం కూడా తల్లి మర్చిన తండ్రి మర్చిన నేను మరువను విడువను ఎడవను. ఆయన విడవకపోతే మన తల్లిదండ్రులు మనం పెంచుతున్నారా? మన తల్లిదండ్రులు ఎప్పుడు మన కూడా ఉంటారా? మనల్ని ఎప్పుడు దాకా ముదిమి వచ్చేవారు కూడా మిమ్మల్ని ఎత్తుకునే దేవుడిని మిమ్మల్ని పెంచేది ఆయన పెంచుతాడు. కానీ లోకములు ఎక్కడో పెంచడం, ఎక్కడో పెంచడం. అయితే ప్రేమ సహోదరులారా, ఎక్కడ చదివినాడు? ఎక్కడ చదివి చాలా ఇంకొకసారి నేను ఆనందించేదాన్ని. ఎవరికంటే ఆనందించడా? న్యాయం జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకోవాలి. దేవుడి మంది మంచివాడు, దేవుడు మంచివాడు అంతేకాదు, మనల్ని ఏం చేస్తాడు దేవుడు? పరీక్షించి పరిశీలన చేస్తాడనమాట దేవుడు. అలా పరిశీలన చేసినప్పుడు ఈ హృదయంలో ఈమె హృదయంలో ఏమి ఉన్నది? దుర్మార్గం ఉన్నదా? దుష్టాత్మ ఉన్నదా? ప్రేమ లేదా? అది దేవుడు మనం పరిశీలిస్తాడు. పరిశీలించినప్పుడు ఆయనకి ఇష్టమైన మనుషులాగా ఉన్నామంటే ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమ మనం పొందుకోలేదు. అయితే ఇక్కడ ఒక్క మాట ఉంది, చదవమ్మా. పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే ఆతిశయబోలం. మనం తెలుసుకొని నీతిమంతుడు, యథార్థవంతుడు, లోక రక్షకుడు ఆయన లోకములో తల్లి గర్భాన్ని రాగా గొప్ప వెలుగు ప్రకాశించిందా? ఎవరి పట్ల? మన పట్ల ప్రకాశించింది. ఎందుకు పరిశీలించింది? మరి దేవుడు నిజమైన దేవుడని, యథార్థవంతుడని, లోక రక్షకుడు కానీ ఆ వెలుగులోకి వెళ్ళిన తర్వాత మనం తెలుసుకుంటామని ఆయన మనల్ని పరీక్షిస్తాడు. అయితే ప్రేమ సహోదరులు, మనం ఏం చేయాలంటే ఆయననే పరిశీలనగా తెలుసుకొని అది అతిశయం, ఆయన తెలుసుకుంటామే అతిశయించవలెను. ప్రియమైన సహోదరుల, దేవుళ్ళు అనేకమని యెషయా గ్రంథం అనేకమని కార్యాలు ఉన్నాయి. అందులోనూ మనం ఎలా ఉండాలంటే యేసయ్యను బట్టి మనం ఏంటది యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తిని చాలమ్మా చాలు. పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి గొప్పవారినిగా మనకి ఏముంది?
ఏమి లేదు, మనల్ని అందరూ ఒక్కొక్కరిని పరిశీలించి ఆయన తెలుసుకుని మనల్ని ఏం చేశాడు? గొప్పవారిని చేశాడు. ఎవరన్నా మనం గొప్పవారిగా చేయగలరా? ఎవరి దగ్గర ఎవరినన్నా స్మరిస్తే మనకి ఘనత వస్తుందా? ఘనత ఎక్కడ వస్తుందా? దేవుడి ఘనత ఔశ్వర్యం వల్ల వస్తుందా? సూర్యుడు వల్ల వస్తుందా? బలవంతుడి వల్ల వస్తుందా? దేని వల్ల వస్తుంది? దేవుని వల్లనే మనకి ఔశ్వర్యం కలుగుతుంది. అంటే తీర్నాను నచ్చలేదు చెప్పాను. చదవమ్మా. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వారి దొడ్డి. మనకు తెలుసా శుక్రవారం ప్రార్థన నాకు తెలుసా? గుడి నిండిపోవాలి. ఎవరు పోషిస్తున్నారు? మనం ఎవరు మనం పోషిస్తున్నారు? అనారోగ్యాలు వస్తున్నాయి, తగ్గించేస్తాడు దేవుడు. మరణానికి వెళ్ళి వారిని కూడా బ్రతికిచ్చేస్తున్నాడు దేవుడు. ఎవరు మనం చూద్దాం, మనం వెళ్తాం, అమ్మ బాగుందా చెప్తాము, ప్రార్థన చేస్తామని చిన్న ప్రార్థన చేసి వచ్చేస్తాం. ఆ కార్యం నెరవేర్చే వారు ఎవరో? ఏసయ్యని నెరవేరు. అప్పుడు ఏసైతే మనం శోధన కాలంలో కృంగిన వేళ చేత కానివాడు అని శోధన వచ్చిందని కృంగమాకు, శోధన వచ్చిందని బాధపడకు, దుఃఖపడబాకు. నా వైపు చూడు, నన్ను స్మరించు, నన్ను స్తుతించు, నన్ను కనపరచు అని దేవుడు మాట్లాడుతున్నాడా? ప్రేమన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడా? ఇశ్రాయేలు తెలియలేదు. ఇశ్రాయేల్ ఎవరో? మనం ఇశ్రాయేలు మనం తెలియలేదు. మనకి ఇశ్రాయేలుకి తెలియలేదు మనకి తెలియలేదు. అందుకనే ప్రభు చెప్తున్నాడు. అందుకనే ప్రతి నిమిషం కూడా మరి నా చేతులు కొరత కాదు, నా చెవులు విననల్లకుండానట్లు, చెవులు మందమ కాదు, నా చేతులు కొరత కాదు. ఆయన చేతులు కొరత. మనకి ఇక్కడ ఏ ఆపతుందో ఆయనకి తెలీదా? ఇక్కడ మరి ఏ రీతిగా ఉన్నదో తెలవదా? మనం ఇప్పుడు మన మధ్య ఉన్నాడు దేవుడు. ఎందుకంటే మరి ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? దేవుని మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన మధ్యన ఉన్నారు దేవుడు. సంతోషిస్తాడా? సంతోషిస్తాడా? అదే వేరే మాట్లాడుకుంటే దేవునికి సంతోషమా? కోపం వస్తుందా? రాదా? కోపం వస్తుంది మన మీద. కోపం వచ్చే మాట ఎంతసేపు ఉంటుంది? ఒక్క నిమిషం ఉంటుంది. ఇక్కడ చూడమ్మా, ఆకాశమా మొట్టమొదటి ఆలకించము, భూమి వారు నా మీద మనం వింటలేదని మనకి ఏం మాట్లాడలేదని ఎవరితో చెబుతున్నాడు? ఆకాశంతో చెప్తాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొక్కము. ఎందుకు భూమితో ఆకాశంతో చెప్తుండే మనం వింటలేదు ఆయన మాట. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వారి దొడ్డిని ఎరుగని ఇశ్రాయేలు తెలియలేదు. నా జనులు యోచింపరు, తెలుసుకోము, నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేము. మన ఇష్టానుసారం జీవితం జీవిస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఎంతకాలం సహిస్తాడు? ఎంతకాలం పిల్లల్ని కానీ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళనిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడ్డామని ఆయన మీద తిరగబడ్డామంటే మన మీదకు శోధన పంపించాడా దేవుడు? పంపలేదు. ఎందుకంటే ఎలగత్తి రేపు నా బిడ్డలు నన్ను స్థుతింటారు, ఎలగత్తి రేపు నా బిడ్డలు నా వైపు తిరుగుతారు, ఎలగత్తి రేపు నన్ను ప్రార్థన చేస్తారు. నా బిడ్డలకి ఏ హాని కూడా కలపకుండా ఆయన కాసుకుని ఉంటాడు. ఆయన మన వైపు చూస్తూనే ఉంటాడు. ఆయన చూపే చాలు మనకి. అయితే ఇక్కడ ఇవ్వండి, పాపిష్టి జనమా, దోషభరితమైన దోషభరితమైన ప్రజలారా, సర్ప సంతానమా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. శివ దేవుడు ఎలా మాట్లాడినారు చూసామా? ఇన్ని మాట్లాడినారు మమ్మల్ని, ఇన్ని మాటలు కూడా మనల్ని అన్నట్టు. ఇంత క్రమం లేదు, దేవుని సన్నిధి రావడం లేదు. దేవుని మాట విని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. పెదవులతో మీరు ప్రార్థన చేయాలని వినను, మీ హృదయం నాకు